ఛానలుకి స్వాగతం. జూలై నెల చివరి వారంలోపు మేషరాశి వారికి అదృష్టం పట్టబోతుంది. తీపి కబుర్లు వింటారు, కాని ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే మేషరాశివారు ఎటువంటి తీపి కబురులు జూలై నెల చివరి వారంలోపు వినబోతున్నారు, ఏ విధంగా వారిని అదృష్టం వరించబోతుంది, అలాగే ఎటువంటి అంశంలో ఈ యొక్క మేషరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ చరణంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కోపం చాలా అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం జీవితంలో ఎంతగానో పైకి వస్తారు, ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక చిన్న వయసులోనే వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూసి జీవితానుభవాన్ని నేర్చుకుంటారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై నెల చివరి వారంలోపు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని కూడా వీరు ఖచ్చితంగా సాధించబోతున్నారు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు వీరి ముందుకు రాబోతున్నాయి. చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కళ ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కాని వివాదాల్లో కాని ఉండి వాటిని దక్కించుకోవటంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే, అంటే మీ యొక్క ప్రయత్నాలు ఫలించకపోతున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వివాదాల్లో చిక్కుకున్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు. ఈ విధంగా ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక శుభవార్త మధ్యవర్తుల ద్వారా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి లాభాలను మీరు చూడబోతున్నారు. అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులైతే చేస్తారు. ఆ మార్పులు వినియోగదారులను ఆకర్షించి వ్యాపార రంగంలో మీరు అధిక లాభాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీరు ఏదైనా వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి బదిలీ దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో మీరు ఆశించిన ఉద్యోగ అవకాశాలు మీకు దక్కుతాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో ఊహించలేనటువంటి అనుకూలమైన ఫలితాలను కూడా పొందుకోబోతున్నారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. చాలా కాలంగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలించి దానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త అనేది కూడా మీరు వినబోతున్నారు. ఈ విధంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలు చూస్తారు. అదృష్టం పట్టబోతుంది. కానీ ఒక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో అతి జాగ్రత్త అనేది ఈ సమయంలో మేషరాశి వ్యక్తులకి చాలా అవసరం. మీరు ఆలోచించకుండా తొందరపడి ఎవరికైనా సరే, అంటే నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకం చేస్తే మాత్రం మీరు తర్వాత బాధపడ్డా కానీ పరిస్థితులు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.